అదే నేను అంటున్నా కదా, అతనికి వాళ్లకు సంబంధించినంత వరకు మొన్న బెంబేరెత్తి నా సెక్యూరిటీ కావాలని సెంటర్ నుంచి తెచ్చుకున్నాడు, మళ్ళీ తెచ్చుకున్నట్టున్నాడు అతను లొకేషన్. అతను వాళ్లకు ఒక సీరియస్ ఎటను నువ్వు జనం ఏమనుకుంటారో దాన్ని ఇవ్వాల్సిన డ్యూ సీరియస్నెస్ దానికి ఇవ్వకపోతే అనే మినిమం ఇది లేకపోవడం చూసే కోపం వచ్చి నేను అంతగా అనింది. ఏది అసలు వీళ్ళు ఏం కడుపుకి ఏం తింటున్నారని దీనివల్లనే. నిజంగా ఎవరైనా అట్లా అన్నారంటే వాళ్ళ విచక్షణకు వదలనూ లేము. ఆ స్వభావం అంత వికృతమైన ఆలోచనలు వాళ్ళకి ఎట్లొస్తాయి కూడా అర్థం కావట్లా. ఒక సీరియస్ సంఘటనను పట్టుకొని ఇలాంటి వికృతమైన ఆలోచనలతో ఇలాంటి వికృతమైన కామెంట్స్ వ్యాఖ్యలు చేయడం అనేది దారుణం. అది ప్రజలు గమనిస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు టీచ్ చేయాలా, లెసన్ టీచ్ చేయాలా ఎన్నికల్లో అనుకున్నారు. నాట్ ఇది కాదు, ఈ రీజన్ అనేది ఇమ్మీడియట్ దానికి యాడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళు బిహేవ్ చేస్తున్న చూసిన తర్వాత వీళ్ళకి పాలించే అర్హత కాదు, రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదని ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. తెలుగుదేశం పార్టీకి పాలించే అర్హత కాదు, మామూలు ప్రజల్లో ఉండే అర్హత కూడా లేదనేది జనం ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నా. దీనికి సంబంధం లేకుండానే వాళ్ళ పాలన 14-19 మధ్య చూశాక ఇంకోసారి వద్దు బాబు అని చెప్పిన తర్వాత ఈసారి ఎంటర్టైన్ చేసే ఆలోచన లేదనేది ఎక్కడికెక్కడ వాళ్ళు బయటకు వచ్చి అంత పొత్తు పెట్టుకొని తిరుగుతున్నా కూడా జనం నుంచి ఎలాంటి ఇది లేకపోవడం చూసిన తర్వాత ఇది నిన్న జరిగిన సంఘటన, ఆ సంఘటన రియాక్షన్గా వాళ్ళు వ్యవహరిస్తే చూశాక ఇంకా అసలు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయకూడదనే నిర్ణయానికి జనం వచ్చింటారని భావిస్తున్నారు. 4 నిమిషాల్లో అనలేదే, అసలు ఫొటోస్ రిలీజ్ చేసిందే మేము అరగంట పైన. నేను ముందే చెప్పాను కదా, అసలు ఇవ్వాలి నానేది ఫస్ట్ అనుకున్నాం, నా దగ్గరికే వచ్చి ఏం చేయాలి అని